Rating out of 5, I would give 3.5. హైలైట్స్ ఏమన్నా? Highlights, second half లో most of the time he's on horse, right? ఆ హార్స్ తీసిన షార్ట్స్ కానీ అవి చాలా బాగున్నాయి. ఫైట్స్ లో షార్ట్స్ లో కానీ చాలా బాగున్నాయి. ఈవెన్ ప్లస్ ఏంటి సినిమాలో? బాబీ డియోల్ అండ్ బాలకృష్ణ. ఓకే, బాలయ్య మాస్ కనబడిందా? కొంతమంది రొటీన్ స్టోరీ అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి? బాలకృష్ణ ఏం వాళ్ళ ఇష్టం, మరి ఇంకేం సో అంటే నార్మల్ గా 40 years లో చూడని కొత్త బాలయ్యని చూసారు అని అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? నా 40 years ముందు నేను లేను కాబట్టి నాకు అంటే తెలియదు. ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే కొంచెం హైలైట్స్ ఏమన్నా? హైలైట్స్ సెకండ్ హాఫ్ లో డాకు మహారాజ్ ది అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఆయన గురించి ఆ హైప్ కానీ చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ యాజ్ యూజువల్ తమన్ బాగా ఇస్తారు. హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ ఈ జనరేషన్ వాళ్ళకి బాలయ్య మరి సినిమా కనెక్ట్ అవుతాయా? సినిమా మీ జనరేషన్ వాళ్ళకి మోస్ట్లీ ఎక్కువ మందికి నచ్చవండి. వాళ్ళు ఏంటంటే లాజిక్ ఎత్తుతారు, బాలయ్య మూవీస్ లో ఎత్తకూడదు. ఓకే, సో ఫైనల్ ఏం చెప్తారు సినిమా? చాలా బాగుంది. జై బాలయ్య. సార్ ఎవరు? శేఖర్ మాస్టర్ డాన్స్ ఢీ జోడీలో ఏదో చూస్తున్నట్లు సినిమాలలో రివీల్ అవ్వట్లేదు. బెస్ట్ డాన్స్ విషయంలో అది చాలా కష్టంగా తీశారు అనుకుంటా. బాలయ్య గారికి సూటబుల్ డాన్స్ ఓకే, బట్ మీరు చేస్తున్న దానికి కరెక్ట్ కాదు. అది శేఖర్ మాస్టర్ లో అంత ఏం లేదు. ఇంత జానీ మాస్టర్ పర్లేదు, జానీ మాస్టర్ కూడా ఏం అంత చూపించలేదు. గేమ్ చేంజర్ లో అన్ని ఫస్ట్ సాంగ్స్ ముందే డోప్ సాంగ్ లో కూడా జస్ట్ స్టెప్స్ ఆల్రెడీ ముందే రివీల్ చేశారు, అవే మేము మూవీలో చూసాం. ఓకే, అవి ఇంకోటి ఏంది అంటే నేను చూడండి బ్రో, నేను రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్పి రామ్ చరణ్ కి హిట్ ఇవ్వట్లేదు, చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్ అని చెప్పి బాలకృష్ణ, నేను అందరికీ ఒకటేలాగానే ఉంటా. సో ఎంగేజింగ్ మూవీ చెప్తా. గేమ్ చేంజర్ లో ఇంటర్వెల్ తర్వాత మూవీ ఇస్ వెరీ ఇంట్రెస్ట్. డాకుమార్ లో ఇంటర్వెల్ తర్వాత డిసప్పాయింట్ మూవీ. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే బాలకృష్ణ గారిని ఏ మూవీలో ఎవరు డిసప్పాయింట్ చేయలేదు. అది బోయపాటి గారు మంచి ఊపిన సినిమాలు చాలా ఉన్నాయి, కానీ చూడలేకపోతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే పాత సినిమాల బీజిఎం మొత్తం ఇప్పుడు మళ్ళీ కొత్త దాంట్లో యూజ్ చేస్తున్నారు. సో అది కొత్తగా ట్రై చేయండి, మీకు ఉంటే కొత్తగా ట్రై చేయండి బీజిఎంస్. పాత సినిమాలు మాత్రం రివీల్ చేయకండి, ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలి అంటే పాత సినిమాలలో బీజిఎంస్ యూజ్ చేయొద్దు. ఈ సినిమా అయితే మనం ఇంటర్వెల్ తర్వాత డిసప్పాయింట్ అవుతాము. ఇంటర్వెల్ వరకు బాలయ్య గారిని కూడా చాలా మంచి లెవెల్లో చూపించారు. మైనస్ పాయింట్ చెప్తున్నా కదా, శేఖర్ మాస్టర్ డాన్స్ డిసప్పాయింటెడ్. బీజిఎం సాంగ్ వెరీ నైస్, బాగానే ఉన్నాయి. శేఖర్ మాస్టర్ సాంగ్ దాని గురించి డిసప్పాయింటెడ్ అంతే.